హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సముద్రం గురించి మనకు తెలిసింది చాలా చిన్న భాగం మాత్రమే. మనం చూస్తున్నది సముద్రం పై భాగం, కానీ సముద్రం లోతుల్లో ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఇప్పటికే శాస్త్రవేత్తలు సముద్రం మొత్తం పూర్తిగా పరిశోధించలేకపోయారు. అందుకే సముద్రం గురించి ఎన్నో ఆశ్చర్యకరమైన కథలు ప్రపంచంలో ఉన్నాయి. అలాంటి కథల్లో ఒకటి లేవియాథాన్ అనే మహాసముద్ర జీవి గురించి. లేవియాథాన్ అనే పేరు వేల సంవత్సరాల క్రితం నుంచే వినిపిస్తోంది. పాతకాలంలో సముద్ర యాత్రికులు పెద్ద పెద్ద అలలు, తుఫాన్లు మరియు వింత సంఘటనలు చూసినప్పుడు వాటికి సరైన కారణం తెలియక భయపడేవారు. ఆ భయం కారణంగా సముద్రంలో ఒక భారీ రాక్షసుడు ఉంటాడని వారు ఊహించుకున్నారు. అదే తర్వాత లెవియాథన్ అనే కథగా మారిపోయింది. పాత గ్రంథాల్లో లెవియాథన్ను చాలా పెద్ద సముద్రజీవిగా వర్ణించారు. కొన్ని కథల ప్రకారం అది ఒక చిన్న దీవిలా కనిపించేదంట. సముద్రంలో ప్రయాణిస్తున్న పడవలు దాని దగ్గరకు వెళ్ళి ఆగిపోయాయని కూడా కథలు చెబుతాయి. అది ఒక్కసారి కదిలితే సముద్రంలో భారీ అలలు వస్తాయని కూడా చెప్పారు. కొన్ని కథల ప్రకారం ఈ జీవి చాలా పొడవుగా ఉండేదని చెబుతారు. దాని పొడవు మైళ్ళ కొద్దీ ఉంటుందని కూడా కొన్ని వర్ణనలు ఉన్నాయి. సముద్రం మధ్యలో పెద్ద నీడ కనిపించినా లేదా నీటిలో పెద్ద కదలికలు జరిగినా ప్రజలు దాన్ని లేవియాథన్ అని అనుకునేవారు. కొన్ని పురాణ కథల్లో లేవియాథన్ ఊపిరి తీసుకున్నప్పుడు నీరు మరిగినట్లు కనిపించేదని చెప్పారు. దాని శ్వాస వేడి గాలిలా బయటకు వచ్చి పొగ లేచినట్లు అనిపించేదని కూడా వర్ణించారు. ఇవన్నీ అప్పటి ప్రజల ఊహలు మరియు భయాలను చూపించే కథలు అని చెప్పొచ్చు. కొన్ని చిత్రాల్లో లేవియాథాన్ను పెద్ద పాము లాంటి శరీరంతో చూపించారు. కొన్ని చోట్లయితే అది డ్రాగన్ లాగా కనిపించేలా చిత్రీకరించారు. దానికి పెద్ద పళ్ళు, పదునైన గోర్లు మరియు భయంకరమైన కళ్ళు ఉన్నట్లుగా కూడా చెప్పారు. సముద్రం మధ్యలో చీకట్లో 2 కళ్ళు మెరుస్తున్నట్లు కనిపిస్తే అదే లేవియాథన్ అని చాలామంది నమ్మేవారు. కాలంలో సముద్రంలో ప్రయాణించడం చాలా ప్రమాదకరం. చిన్న పడవలతోనే ప్రజలు దూర ప్రయాణాలు చేసేవారు. అకస్మాత్తుగా తుఫాను వస్తే పడవలు మునిగిపోయేవి. కొన్ని పడవలు తిరిగి ఎప్పటికీ కనిపించేవి కాదు. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజలు దానికి లెవియాథన్ కారణమని అనుకునేవారు. కొంతమంది పరిశోధకులు ఈ కథలు పెద్ద తిమింగలాలను చూసిన అనుభవాల వల్ల వచ్చి ఉండొచ్చని అంటున్నారు. సముద్రంలో ఒక భారీ తిమింగలం దగ్గరగా కనిపిస్తే చిన్న పడవలో ఉన్నవారికి అది నిజంగానే ఒక రాక్షసుడిలా కనిపించవచ్చు. అదే కథలుగా మారి తరతరాలుగా చెప్పబడుతూ వచ్చింది. లేవియాథన్ అనే పేరు కొన్ని మత గ్రంథాల్లో కూడా కనిపిస్తుంది. అక్కడ దాన్ని సముద్రంలోని శక్తివంతమైన జీవిగా వర్ణించారు. కొందరు దాన్ని ప్రకృతి శక్తికి ప్రతీకగా కూడా భావిస్తారు. అంటే సముద్రం ఎంత శక్తివంతమో చెప్పడానికి ఈ కథలను ఉపయోగించారు. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు లెవియాథాన్ అనే భారీ సముద్ర రాక్షసుడు నిజంగా ఉన్నాడని చెప్పే ఆధారాలు కనుగొనలేదు. కానీ ఒక విషయం మాత్రం నిజం, సముద్రం ఇప్పటికీ పూర్తిగా మనకు తెలియని ప్రపంచం. ఇంకా చాలా లోతైన ప్రాంతాలు పూర్తిగా పరిశోధించబడలేదు. అందుకే భవిష్యత్తులో కొత్త జీవులు కనుగొనబడే అవకాశం కూడా ఉంది. కానీ ఇప్పటి వరకు లెవియాథాన్ అనే జీవి ఉన్నట్లు శాస్త్రీయ ఆధారాలు లేవు. కాబట్టి ఫ్రెండ్స్, లేవియాథాన్ నిజమా కాదా అన్నది పక్కన పెడితే ఈ కథ మనకు ఒక విషయం చెబుతుంది. ప్రకృతి ముందు మనిషి చాలా చిన్నవాడు. సముద్రం వంటి ప్రకృతి శక్తులను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్